హలో! అందరిగా ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే, థర్డ్ కౌన్సెలింగ్ అయితే ఉంటుందా? ఉండదా? ఉంటే ఎప్పుడుంటుందనేది చాలా మందికి డౌట్ ఉంది. దాని గురించి కూడా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దాంతో పాటు సీట్లయితే సెకండ్ కౌన్సెలింగ్‌తో ఎన్నైతే అయిపోయాయి, ఎన్నైతే మిగిలున్నాయో కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానెల్ ఎవరైనా కొత్తగా చూసిండోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు. మొదటగా ఎన్ని సీట్లయితే కేటాయించారో, నెక్స్ట్ ఎన్ని సీట్లయితే ఖాళీగా ఉన్నాయో చూసుకుందాం. ఈ ఫైనల్ ఫేజ్‌లో చూసుకుంటే 17,575 మంది విద్యార్థులకైతే సీట్లయితే కేటాయించారు. అయినప్పటికీ 18,951 సీట్లయితే మిగిలిపోయినాయంట. ఈ మొత్తం కన్వీనర్ కోటాలో చూసుకుంటే 1,39,254 సీట్లయితే ఉన్నాయంట. దాంట్లో 1,20,303 మాత్రమే భర్తీ అయితే అయ్యారంట. ఆగస్టు 3లోగా చూసుకుంటే విద్యార్థులైతే అంటే ఎవరికైతే ఫైనల్ ఫేజ్‌లో సీట్లయితే వచ్చాయో వాళ్ళైతే 3లోగా అయితే రిపోర్ట్ అయితే అవ్వాలన్నమాట కాలేజీలో. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ కౌన్సెలింగ్ ఉంటుందా లేదా అని చూసుకుంటే 18,951 సీట్లయితే మిగిలిపోయాయి కాబట్టి 18,000 సీట్లంటే అదైతే మామూలు విషయం కాదు. కాబట్టి థర్డ్ కౌన్సెలింగ్ అయితే ఉండొచ్చనమాట. అది గ్యారంటీకి చెప్పలేం గానీ ఉందనమాట. ఒక 50, 50 ఛాన్స్ అయితే ఉంది. బట్ గ్యారంటీగా అయితే చెప్పలేము. మీరు కూడా నమ్మకాలైతే పెట్టుకోకండి. ఒకవేళ థర్డ్ కౌన్సెలింగ్ పెడితే ఎప్పుడుంటాయంటే, ఇప్పుడు ఈ థర్డ్‌లోగా కాలేజీలో రిపోర్ట్ అవ్వాలి కాబట్టి థర్డ్‌లోకైతే ఉండదు. మేబీ 10థ్ లోపల అనౌన్స్ చేస్తాడు. లేదంటే ఆగస్ట్ 15థ్ లోపలైతే అనౌన్స్ చేస్తాడనమాట. ఒకవేళ ఉంటే అది గ్యారంటీగా చెప్పలేము. ఒకవేళ థర్డ్ కౌన్సెలింగ్ గురించి ఏమన్నా అప్డేట్స్ వస్తే, లేదంటే దానికి సంబంధించిన డేట్స్ వచ్చినా నేనైతే వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ ఏసేసుకోండి.